హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 7th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. July 4, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలను పర్యటించారు. జోధ్పూర్లో 480 కోట్ల విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించి మోడిఫైడ్ యూడీఏఎన్ యోజనను ప్రారంభించారు. బలోత్రాలో 1.6 లక్షల కోట్ల విలువైన రైల్వే, హైవే పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి పునాదిరాళ్లు వేశారు. గుజరాత్లో 7,500 కోట్ల సీజీ సెమీకండక్టర్ ఓఎస్ఏటీ సదుపాయాన్ని ప్రారంభించారు. జూలై 2026లో జైపూర్లో 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనాన్ని రాజస్థాన్ సీఎం భవన్లాల్ శర్మ ప్రారంభించారు. థీమ్ వికసిత్ భారత్ 2047 ఏఐ సహాయంతో డేటా ఆధారిత సురక్షిత డిజిటల్ పాలన. సమ్మేళనం జైపూర్ డిక్లరేషన్ ద్వారా ఏఐ ఆధారిత పాలనకు రోడ్ మ్యాప్ను అంగీకరించింది. జూలై 2026లో న్యూఢిల్లీలో కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధనా మండలి 5వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య రాజేష్ కోటేచా 3 కొత్త పరిశోధనా ప్రయత్నాలను ప్రారంభించారు. అవి రీసెర్చ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్, CCRAS ప్రయత్న 2026-2027 మరియు డిజిటల్ ఎకోసిస్టమ్ డాష్బోర్డ్. ఈ ప్రయత్నాలు ఆయుర్వేద పరిశోధన మరియు డిజిటల్ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. జూలై 2026లో రక్షణ కొనుగోలు సమితి 52,000 కోట్ల విలువైన ఆధునీకరణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళిక భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన శక్తిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది. సైన్యానికి ఆకాశ్ తరంగ్, MPATGM, MRSAM, V-SHORDUS వంటి సిస్టమ్స్ను అనుమతించబడ్డాయి. నౌకాదళం మరియు వాయుసేనకు అధునాతన డ్రోన్లు, మైన్లు, హై ఆల్టిట్యూడ్ శాటిలైట్లు ప్రణాళికలో ఉన్నాయి. జూలై 2026లో కర్ణాటకలోని కలబుర్గిలో శరణ్ బస్వా విశ్వవిద్యాలయం, వియత్నాంలో హోచిమిన్ సిటీ ఇండస్ట్రియల్ విశ్వవిద్యాలయంతో 5 ఏళ్ల MOUపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ స్టడీస్లో సహకార పరిశోధన మరియు విద్యార్థి ఫ్యాకల్టీ మార్పిడిపై దృష్టి సారిస్తుంది. రెండు విశ్వవిద్యాలయాల మధ్య శాస్త్రీయ మరియు సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా విద్యా నాణ్యత మరియు ఆవిష్కరణను పెంచడం లక్ష్యం. జూలై 2026లో భారతదేశం మరియు మాలి బొమాకాలో మొదటి ఎగుమతి ఫారంను ప్రారంభించాయి. ఈ ఫారం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. భారత మాలి వాణిజ్యం USD 326.61 మిలియన్కు చేరి 55% వృద్ధి చూపించింది. టెక్స్టైల్, మైనింగ్, ఎనర్జీ, ఫార్మా మరియు విద్యా రంగాల్లో సహకారానికి రెండు దేశాలు ప్రాధాన్యత ఇచ్చాయి. జూలై 2026లో ఢిల్లీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహకారంతో 8,300 కోట్ల క్లీన్ ఎయిర్ హెల్తీ ఢిల్లీ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించి జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలను వేగవంతం చేయడమే లక్ష్యం. పర్యావరణ, రవాణా, పబ్లిక్ వర్క్, మున్సిపల్ డిపార్ట్మెంట్లు మిళితంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి. ప్రపంచ బ్యాంక్ మరియు ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ ప్రాజెక్టుకు ప్రధాన భాగస్వామ్యులు. జూలై 2026లో శ్రీహరికోటలో ఇస్రో తన సాల్వ్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వాహనం మొదటి గ్రాండ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష గగనయాన్ క్రూ మాడ్యూల్ పారాచూట్ సిస్టమ్ సురక్షతను ధృవీకరించడానికి నిర్వహించబడింది. సాల్వ్ వాహనం PSLV స్ట్రాప్ ఆన్ మోటార్తో మార్పులు చేసి 10 కిలోమీటర్ల నుండి 17 కిలోమీటర్ల ఎత్తులో డీసెలరేషన్ పరీక్షలు చేస్తుంది. ఈ పరీక్ష భారత మానవ అంతరిక్ష యాత్ర సాంకేతికతను బలోపేతం చేసే ముఖ్య దశగా పరిగణించబడింది. జూలై 2026లో వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత జట్టుకు అంతర్జాతీయ డెబ్యూ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు. అతను ఇంగ్లాండ్ వ్యతిరేకంగా మాంచెస్టర్లో డెబ్యూ చేశారు. బీహార్లో జన్మించిన వైభవ్ IPL 2026లో అత్యధిక రన్స్ స్కోరర్గా రాజస్థాన్ రాయల్స్ కోసం ప్రతిభ చూపారు. అతను భారత క్రికెట్ చరిత్రలో అత్యంత యువ అంతర్జాతీయ క్రీడాకారుడిగా ప్రఖ్యాతిగాంచారు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి. 8th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.